వెల్కమ్ టు మహాభారతం. ఈరోజు మనం నదిలో పడిన భీముడి పరిస్థితి ఏంటి, అసలు భీముడు హస్తినాపురానికి చేరుకున్నాడా, ఒకవేళ భీముడు హస్తినాపురానికి చేరుకుంటే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు, ఇలాంటి ఇంట్రెస్టింగ్ అయిన విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం. దుర్యోధనుడు ఉద్యానవనంలో భీముడిని నదిలో పడేశాక భీముడు ఆ నదిలో మునిగిపోతూ నాగలోకంలో పడ్డాడు. భీముడు అక్కడున్న సర్పాలపైన పడేసరికి కొన్ని సర్పాలు మరణించాయి. మిగిలిన సర్పాలు భీముడి పైన దాడికి దిగాయి. భీముడిని ఎడతెరిపి లేకుండా కాటేస్తూనే ఉన్నాయి. భీముడి శరీరంలో కాలకోట విషం ఉండడం వల్ల ఈ సర్పాల విషం భీముడి శరీరంలోకి వెళ్ళి అవి విరుగుడుగా మారి భీముడికి స్పృహ వచ్చింది. స్పృహ వచ్చిన భీముడికి తన చుట్టూ ఏం జరుగుతుందో అనే అయోమయంలో ఉన్నాడు. ఎందుకంటే కంటిన్యూస్గా సర్పాలు భీముడిని కాటేస్తూనే ఉన్నాయి. ఒక్కసారి తేరుకొని భీముడు ఆ సర్పాల పైన ప్రతిదాటి ఘటించాడు. దొరికిన సర్పాలని దొరికినట్టుగా చంపేస్తున్నాడు. దాంతో భీముడి విధ్వంసాన్ని భయపడి కొన్ని సర్పాలు నాగలోకానికి రాజైన వాసుకి దగ్గరకు వెళ్ళి, భూలోకం నుంచి ఎవరో నరుడు వచ్చి మన సర్పాల పైన విధ్వంసం సృష్టించి మన నాగజాతిని అంతం చేసేటట్టు ఉన్నాడు, మీరు ఎలాగైనా ఆ నరుడి నుంచి మన లోకాన్ని రక్షించండి అని వేడుకుంటారు. భూలోకం నుంచి నాగలోకానికి వచ్చి ఇంత విధ్వంసాన్ని సృష్టిస్తున్న ఆ నరుడు ఎవరా అని వాసుకి మరియు నాగలోకానికి రాజైన ఆర్యకుడు వీళ్ళిద్దరూ కలిసి భీముడి దగ్గరికి వెళ్తారు. ఈ ఆర్యకుడు సూరసేనుడికి తాత అవుతాడు. సూరసేనుడు అంటే కుంతి తండ్రి కాబట్టి భీముడు ఆర్యకుడికి మునిమానవుడు అవుతాడు. భీముడిని చూసిన ఆర్యకుడు గుర్తుపట్టి ఇతడు నా మునిమానవుడు అని వాసుకి చెప్తాడు. దాంతో వాసుకి మన లోకానికి వచ్చిన మీ మనవడికి అతిథి సత్కారాలతో సేవలు అందిద్దామని రాజభవనానికి తీసుకొచ్చి భీముడికి అతిథి మర్యాదలతో సేవలు అందిస్తాడు. అమృతం లాంటి ఒక పానీయాన్ని భీముడికి ఇస్తే అది భీముడు ఒక్క గుటకలో మొత్తాన్ని తాగేసిన భీముడికి 1000 ఏనుగులంత బలాన్ని సొంతం చేసుకుంటాడు. దాని తరువాత భీముడు తన ముత్తాత అయినటువంటి ఆర్యకుడికి వాసుకి నమస్కరించి భూలోకానికి బయలుదేరుతాడు. భూలోకానికి చేరుకున్న భీముడు నేరుగా హస్తినాపురానికి చేరుకొని తన తల్లికి సోదరులకి ఉద్యానవనంలో దుర్యోధనుడు తనకి తాళ్ళతో కట్టేసి నదిలో పడేసిన విషయాన్ని చెప్తాడు. అదేవిధంగా నాగలోకంలో ఎదుర్కొన్న పరిస్థితుల గురించి కూడా వివరిస్తాడు. అప్పుడు ధర్మరాజు భీముడితో ఇలా అంటాడు, భీమసేన, మనకి ఇక్కడ ఎలాంటి పరిస్థితులు కూడా అనుకూలంగా లేవు కాబట్టి మనం చాలా అప్రమత్తంగా ఉండాలి అని హెచ్చరిస్తాడు. అప్పటి నుంచి పాండవులు కౌరవుల్ని ఒక కంట కనిపెడుతూ చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉంటారు. ఆ తరువాత కూడా కౌరవులు పాండవుల్ని చంపడానికి చాలాసార్లు ప్రయత్నించారు. కానీ పాండవులు ముందుగానే పసిగట్టి చాలా అప్రమత్తంగా ఉన్నారు. ఇలా కొద్ది రోజులు గడిచాక ధృతరాష్ట్రుడు పాండవుల్ని కౌరవులను కృపాచార్యుడి వద్దకి గురుకులం చేయడానికి పంపించాడు. పాండవులు కౌరవులు కృపాచార్యుడి వద్ద అనేక అస్త్రశస్త్ర విద్యలు నేర్చుకుంటున్న సమయంలో హస్తినాపురానికి ద్రోణాచార్యుడు వస్తాడు. ద్రోణాచార్యుడు హస్తినాపురానికి రావడానికి ఒక కారణం ఉంది. ఒకప్పుడు ద్రోణాచార్యుడు మరియు పాంచాల దేశ రాజకుమారుడు అయినటువంటి ద్రుపదుడు వీళ్ళిద్దరూ కూడా భరద్వాజుడి దగ్గర గురుకులం చేశారు. ఆ గురుకులం చేసే సమయంలో ద్రోణాచార్యుడికి మరియు ద్రుపదుడికి మధ్య మంచి సన్నిహిత్యం ఏర్పడి ప్రాణ స్నేహితులుగా మారుతారు. ఒకరోజు ద్రుపదుడు తన స్నేహితుడైన ద్రోణాచార్యుడితో, ద్రోణాచార్య, నేను పెద్దయ్యాక నాకు పాంచాల దేశానికి పట్టాభిషేకం చేసి మహారాజుని చేస్తారు. అప్పుడు ఆ రాజ్యం పైన నాకు ఎలాంటి అధికారం ఉంటుందో అదేవిధంగా నీకు కూడా నాతో పాటే సమానమైన అధికారం ఉంటుంది అని ప్రతిజ్ఞ చేస్తాడు. అప్పుడు ద్రోణాచార్యుడు స్నేహితుడి మాటను బలంగా నమ్ముతాడు. అయితే ద్రుపదుడు కొద్ది రోజులయ్యాక పాంచాల దేశానికి పట్టాభిషిక్తుడు అవుతాడు. ద్రోణాచార్యుడు కూడా తీవ్రమైన నియమాలతో తపస్సు చేసి మహాతపస్విగా పేరు తెచ్చుకుంటాడు. కొద్ది రోజుల తర్వాత ద్రోణాచార్యుడు కృపాచార్యుడి యొక్క సోదరి అయిన కృపిని వివాహం చేసుకుంటాడు. సో ద్రోణాచార్యుడు కృపిల వివాహం వల్ల వీళ్ళకి ఒక కుమారుడు జన్మిస్తాడు. ఆ పుత్రుడు జన్మించిన వెంటనే ఆకాశవాణి ఈ కుమారుడు అశ్వత్థామ అనే పేరుతో చరిత్రకెక్కుతాడు అని ఆకాశవాణి పలికింది. అశ్వత్థామ పుట్టిన కొద్ది రోజుల తర్వాత ద్రోణాచార్యుడికి ధనుర్విద్యని నేర్చుకోవాలని అనిపించింది. ఆ ధనుర్విద్య నేర్చుకోవడానికి పరశురాముడి దగ్గరికి వెళ్ళి ధనుర్విద్య నేర్పించమని అడుగుతాడు. అప్పుడు పరశురాముడు ద్రోణాచార్యుడికి ధనుర్విద్యతో పాటు అనేక హస్త్రశస్త్ర విద్యలన్నీ నేర్పించి ఈ లోకంలోనే తిరుగులేని వీరుడిగా తయారు చేస్తాడు. ద్రోణాచార్యుడి దగ్గర అంత మహాతపస్వైన మేధస్సు ఉన్న అన్ని అస్త్రశస్త్ర విద్యలు నేర్చుకునే మహాయోధుడుగా అయినా కూడా ద్రోణాచార్యుడు కటిక భేదవాడు. ఎంత పేదవాడంటే తన కొడుకుకి గుక్కెడు ఆవు పాలు కూడా ఇవ్వడానికి స్తోమత లేనంత పేదవాడు. అశ్వత్థామ మరియు ద్రోణాచార్యుల పేదరికాన్ని చూసి ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ నిరంతరం హేళన చేస్తూ ఉంటారు. అది గుర్తు చేసుకుంటూ ద్రోణాచార్యుడు నిరంతరం బాధపడుతూ ఉంటాడు. అలా బాధపడుతూ ఉన్నప్పుడు ద్రోణాచార్యుడికి ఒక్కసారిగా తన బాల్య స్నేహితుడు ద్రుపదుడు గుర్తుకు వస్తాడు. అలా గుర్తుకు వచ్చిన వెంటనే ద్రోణాచార్యుడు పాంచాల దేశానికి బయలుదేరి ద్రుపదుడిని కలిసి తన బాల్యాన్ని గురించి వివరిస్తూ ఉంటాడు. ద్రోణాచార్యుడు ఎంతో ఆనందంతో తమ బాల్యంలో ఆ స్నేహాన్ని గుర్తు చేస్తూ ఉండగా భరద్వాజుడు ఒక్కసారిగా కోపంతో
ఎప్పుడో చిన్నప్పుడు జరిగిన విషయాన్ని గురించి ఇప్పుడు నువ్వు నాకు ఈ సభలోకి వచ్చి వివరిస్తున్నావు, నువ్వు ఒక మూర్ఖుడివి అని చాలా హీనంగా అవమానించి అక్కడి నుంచి ద్రోణాచార్యుడిని పంపించేస్తాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేక ద్రోణాచార్యుడు ద్రౌపదుడికి ఎలాగైనా బుద్ధి చెప్పి తన ప్రతీకారాన్ని తీర్చుకోవాలని అనుకుంటాడు. ద్రోణాచార్యుడు ఏమనుకుంటాడంటే పాండవుల్ని కౌరవుల్ని తిరుగులేని యోధులుగా తయారు చేసి ద్రౌపదుడి పైన యుద్ధానికి పంపించి ఆ రాజ్యాన్ని ఆక్రమించాలి అని అనుకుంటాడు. సో అందుకే ఈ కారణంతోనే ద్రోణాచార్యుడు హస్తినాపురానికి చేరుకున్నాడు. ద్రోణాచార్యుడు కౌరవులకి పాండవులకి ఎలాంటి అస్త్రశస్త్ర విద్యలు నేర్పించాడు, అర్జునుడు ద్రోణాచార్యుడికి ప్రియశిష్యుడిగా ఎలా మారాడు, అదేవిధంగా కౌరవులు పాండవులు ద్రౌపదుడి పైన యుద్ధాన్ని ఎలా గెలిచారు, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం తప్పకుండా మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.